నిర్గమకాండం 12వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీ సంవత్సరము అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక స్పెషల్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఐగుప్తులో అది మొదటి నెల కాదు, కానీ ఇజ్రాయేలీయులకు అది మొదటి నెలగా లెక్కించుకోమన్నాడు. దానిని నీసాను మాసము లేదా అబీబు మాసము అని అంటారు. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజంతో ఈ నెల 10వ దినాన తమ తమ కుటుంబాల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల లేదా ఒక మేకపిల్ల తీసుకోవాలి. ఆ మేకపిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోతే పొరుగువాడిని లెక్కలోనికి తీసుకోవచ్చు. గొర్రెపిల్ల భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించాలి. నిర్దోషమైన ఏడాది మగపిల్లనే తీసుకోవాలి. గొర్రెలలో నుండి కానీ మేకలలో నుండి కానీ దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని మీ వద్ద ఉంచుకోవాలి. 3 days. 10వ తారీఖున మీరు ఆ గొర్రెను తీసుకోవాలి, 14 వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇజ్రాయేలీ సమాజపు వారు తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపాలి. దాని రక్తం కొంచెం తీసుకుని దానిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మీలపై చల్లాలి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ గొర్రె మాంసమును పొంగని రొట్టెలతో తినాలి. చేదు కూరలతో దానిని తినాలి. దాని తలను కాళ్ళను ఆంత్రములను అగ్నితో కాల్చివేసేయాలి. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లలో వండబడినది ఏదైనాను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిది ఏదియు మిగల్చకూడదు. ఉదయకాలాన మిగిల్చినటువంటి దానిని అగ్నితో కాల్చివేయాలి. దానిని మీరు తినవలసిన విధానం ఉన్నది. చూడండి, 12వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు? ప్రతి ఇశ్రాయేలు కుటుంబము కూడా పస్కా బలిని ఆచరించాలి. గొర్రెపిల్లనైనా మేకపిల్లనైనా సరే తీసుకోవాలి. దానిని ఇంట ఉంచుకోవాలి. 14వ దినాన దానిని ఖండించాలి. అంటే ప్రతి మొదటి మాసము 14వ తారీఖున పస్కా పండుగ వస్తోంది. ఇది తరతరములకు ఇశ్రాయేలీయులకు కట్టడగా దేవుడు నియమిస్తున్నాడు. కనుక కుటుంబంలోని ప్రతి వ్యక్తి, సున్నతి చేయబడినటువంటి వ్యక్తులు మాత్రము దీనిని ఆచరించాలి. ఇందులో ఏది వ్యర్థంగా పోకూడదు, వేస్ట్ చేయకూడదు. దీన్ని భుజించాలి. దానికి సరిపడేటువంటి సంఖ్య, అంటే ఒక్కొక్క వ్యక్తి ఎంత భోజనం అయితే తింటాడో దాని చొప్పున మనుషులను లెక్కించుకోవాలి. ఒకవేళ మీ కుటుంబంలో సభ్యులు తక్కువ ఉంటే ప్రక్కన వారిని కూడా మీరు దానిలో చేర్చుకోవచ్చు. దానిని మీరు తినటానికి పొంగని రొట్టెలతో ఆ మాంసమును మీరు భుజించాలి. చేదు కూరలు దానిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఈ చేదు కూరలు ఐగుప్తు మెమరీస్ను జ్ఞాపకం చేస్తాయి. అందుకనే పస్కా బలి ఎప్పుడు ఇస్తున్నా కూడా చేదు కూరల ప్రక్కన ఖచ్చితంగా ఉంచుకొని భుజించమంటాడు. గమనించండి, ఇశ్రాయేలీయుల జీవితాల్లో పస్కా పండుగ ఏం జ్ఞాపకం చేస్తోందంటే, ఈ చేదైనటువంటి అనుభవాన ఐగుప్తును వారు విడిచి వచ్చారు అనేది జ్ఞాపకం చేస్తుంది. కనుక పస్కా విడుదలను జ్ఞాపకం చేస్తుంది. పస్కా చేదైన అనుభవాల నుండి విడుదలను జ్ఞాపకం చేస్తుంది. చెర అనుభవాల నుండి విడుదలను జ్ఞాపకం చేస్తుంది. కనుక దానిని భుజించేటువంటి విధానమును గూర్చి చెబుతున్నాడు 11వ వచనంలో. ఎలా తినాలి అనగా, నడుము కట్టుకోవాలి,
చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేత పట్టుకోవాలి, త్వరపడుతూ దాన్ని తినాలి. ఇది యెహోవాకు పస్కా బలి. మొదటి కొరింథీ పత్రికలో పౌలు గారు 5వ అధ్యాయంలో రాశాడు, క్రీస్తు అను పస్కా బలి పశువు వధించబడ్డాడు అని. పస్కా బలి పశువు యొక్క రక్తము ఎవరి కమ్మీలపై వ్రాయబడుతుందో వారి ఇంట మరణం ప్రవేశించదు. అలాగే క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణం ఎవరి జీవితం పైన ఉంటుందో వారికి మరణం ఉండదు, అగ్నిగుండం ఉండదు. సింబాలిక్గా క్రీస్తు నందు దేవుడిస్తున్న విమోచన పథకాన్ని ఇక్కడ భౌతికంగా అమలు చేసి చూపిస్తున్నాడు దేవుడు. దానిని మీరు తిన్నప్పుడు నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుగుకోవాలి, కర్ర చేత పట్టుకోవాలి, త్వరపడుతూ దానిని తినాలి. కనుక ఈ చెర నుండి విడుదల పొందుతున్న సందర్భంలో వీరికి ఈ అనుభవాలను తెలియచేస్తున్నాడు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశాన్ని సంచరిస్తాను, ఐగుప్తు దేశమందుల మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతతిని హతం చేసి ఐగుప్తు దేవతలందరికీ నేను తీర్పు తీరుస్తాను, నేను యెహోవాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో హోరేబు పర్వతము దగ్గర మోషేను కలుసుకున్నప్పుడు దేవుడు ఏ పేరుతో అయితే ప్రత్యక్షమైనాడో అదే పేరు స్థిరపరుస్తూ ప్రజలతో చెప్పాలనుకుంటున్నాడు. నేను యెహోవాను, కాబట్టి నేను ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తాను. గుర్తుపెట్టుకోండి, యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు లేడు అని తెలుసుకున్నట్లుగా దేవతలన్నింటికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడని వారికి చెబుతున్నాడు. కనుక ఐగుప్తు దేశము విగ్రహారాధనా దేశము. ఐగుప్తు దేశములో 10 దేవతలను పూజించేవారు. కనుక ఈ దేవతలు ప్రజలను దేవుని యొద్దకు రానియకుండా వారు కల్పించుకున్నటువంటివి, నిజమునకు దేవుళ్ళు కాని వారు అని అన్నారు వీరిని. కనుక వీరు యొక్క అవిశ్వాసానికి తీర్పు తీర్చబడాలి. వీరి యొక్క అవిశ్వాసమునకు తీర్పు తీర్చబడుతోంది ప్రభువునందు. అందుకనే 10 రకాల తెగుళ్ళ చేత దేవుడు వారి యొక్క అవిశ్వాసమును ఖండిస్తూ వచ్చాడు. సత్యవంతుడైన దేవుని ఎరుగక విగ్రహారాధనకు మరలిపోయినటువంటి ఐగుప్తీయులు దేవుని ఎరుగని కారణం చేత తీర్పునకు గురయ్యారని మనకు అర్థం అవుతోంది. 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. పాత నిబంధనలో నిబంధన గురుతుగా సున్నతి ఉన్నది. ఇక్కడ మరణము తప్పించుట విషయములో రక్తము గురుతుగా ఉన్నది. పస్కా బలి పశువు యొక్క రక్తము చెమర్చబడినప్పుడు అది గురుతుగా మారుతోంది. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వధించబడుట వలన, యేసుక్రీస్తు ప్రభువు రక్తము చిందించుట వలన ఆ రక్త ప్రోక్షణం క్రిందకు వచ్చిన వారు సంహారదూత నుండి ఐగుప్తులో ఎట్లు తప్పించుకున్నారో అటులనే అగ్నిగుండము నుండి తప్పించబడతారని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనటువంటిదిగా ఉంటుంది. ఇది మీరు యెహోవాకు పండుగగా దీన్ని ఆచరించాలి. ఇది తరతరాలకు మీకు నిత్యమైన కట్టడగా ఉంటుంది. మోషే డిక్లేర్ చేసినటువంటి ఈ ఫెస్టివల్ యేసుక్రీస్తు ప్రభువు కాలము వరకు కూడాను కొనసాగుతూ వచ్చినట్లుగా మనం చూస్తాము. 7 దినాలు పులియని రొట్టెలు తినాలి. మొదటి దినము మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయాలి. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తినే ప్రతి మనుషుడు మీలో నుండి కొట్టివేయబడతాడు. మొదటి దినము పరిశుద్ధ సంఘంగా కూడాలి, మరియు చివరి దినము పరిశుద్ధ సంఘముగా కూడాలి. ఆ దినములందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచుకోవాలి. అదియుగాక మరి ఏ పని కూడా చేయకూడదు.
అది మహావిశ్రాంతి దినంగా మీరు ఎంచాలి. పులియని రొట్టెల పండుగ మీరు ఆచరించాలి. ఈ దినమందు నేను మీ సమూహములను ఐగుప్తు దేశము నుండి వెలుపలకు రప్పించాను గనుక మీరు మీ తరములన్నింటిలో ఈ దినాన్ని ఆచరించాలి. ఇది మీకు నిత్యమైన కట్టడ. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు పులియని రొట్టెలు మీరు తినుచు ఉండవలెను. మొదటి నెల 15వ తారీఖు మొదలుకొని 14 నైట్ అంటే 15 స్టార్ట్ అయిపోతుంది. హీబ్రూ క్యాలెండర్లో ఈవినింగ్ 6 PM డేట్ మారిపోతుంది కనుక అక్కడ నుండి 7 days, 14 to 7, 21 days. కనుక పస్కా బలి పశువు వధించబడిన మొదటి దినం 14 అయితే 21వ తారీఖు చివరి దినమైతే మొదటి దినము మరియు చివరి దినము సమాజముగా కూడి విశ్రాంతిలో ఉండి వారు దేవుని ఆరాధించువారుగా ఉండాలని సూచించబడ్డారు. 19వ వచనము, 7 దినములు మీ ఇండల్లో పొంగినదేదియో ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశములో పుట్టినవాడే గాని ఇశ్రాయేలీల సమాజంలో నుండి కొట్టివేయబడతారు. మీరు పులిసినదేదియో తినక మీ నివాసములన్నింటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పవలెను. నాన్ బేక్డ్ అంటే పులియబెడతారు. రొట్టె పిండి ముద్ద చేసి దానిని పులియబెట్టి దాని చేత రొట్టెలు చేసి భుజిస్తారు. సాధారణంగా మనం బేకరీస్లో చూస్తాం. ఈస్ట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియాను గోధుమ లేదా మైదా పిండిలో కలిపి ఉంచి కొంతసేపు దాన్ని ఉంచినప్పుడు అది పులిసినదిగా మారి ఉబ్బుతుంది. ఆ విధంగా చేయకూడదు అంటున్నాడు ప్రభు. కనుక పులియనటువంటిది ఫ్రెష్, చాలా స్వచ్ఛమైనటువంటిదిగా ఉన్నదాని చేతనే వారు అప్పటికప్పుడు ఆ పిండిని చేసుకుని భుజించేదిగా ఉండాలి తప్ప నిలవబెట్టిన పిండిని వారు వినియోగించకూడదని చెప్పాడు. ఇక 21వ వచనం నుండి పస్కా బలి పశువును వధించమని చెబుతున్నది మరియు ఐగుప్తు యొక్క సంహారము ఏ విధంగా జరగబోతోందో తెలియచేశాడు. కాబట్టి మోషే ఇశ్రాయేలీల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లా అన్నాడు, మీరు మీ కుటుంబాల చొప్పున మందలలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించండి. పెద్దలకు సందేశం ఇస్తున్నారు మోషే అహరోనులు. కనుక సంఘంలో పెద్దలు, సమాజంలో పెద్దలు, వారికి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దే షుడ్ బి ద మోడల్ పీపుల్ ఫర్ అదర్ ఫ్యామిలీస్. వారు ఇతర కుటుంబాలకు వారి మాదిరికరమైన వారుగా ఉండేట్లు వారిని సిద్ధం చేస్తున్నారు. హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములో ఉన్న రక్తములో కొంచెము ముంచి ద్వారబంధపు పైకమ్మీకి 2 నిలువు కమ్మీలకు పళ్ళెములో రక్తం తాకించాలి. ఆ తర్వాత మీలో ఎవరు ఉదయము వరకు కూడా ఇంటి ద్వారము దాటి బయటకు రాకూడదు. చూడండి, ఎందుకంటే ఆ రాత్రి సంహారపు దూత వెళ్ళబోతున్నాడు ఆ వీధుల గుండా. అందుకనే తలుపులు మూసుకోవాలి. ప్రతి ఇశ్రాయేలీయుడు తన ఇంటి తలుపులు ముయ్యాలి. ఆ తలుపు యొక్క అవుటర్ సైడ్ వెలుపటి భాగాన ఈ పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని పూయాలి. కమ్మీలకు, నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మికి పూయాలి. నిలువు కమ్మి, అడ్డ కమ్మి సిలువను సూచిస్తోంది. సిలువ మీద చిందించబడినటువంటి పరిశుద్ధ పస్కా బలి పశువు యొక్క రక్తంగా క్రీస్తు రక్తంగా అనిపిస్తోంది ఇక్కడ. కనుక రక్త ప్రోక్షణం కింద దొరికేటువంటి విడుదలగా దీనిని మనం భావించాలి. యెహోవా ఐగుప్తీయులను హతము చేయటానికి దేశ సంచారం చేస్తూ ద్వారబంధపు పైకమ్మీ మీద 2 నిలువు కమ్మీల మీద ఉన్నటువంటి రక్తాన్ని చూచి ఆ తలుపును దాటిపోతాడు. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. మరణదూతను నీ ఇంటికి రానియకుండా ఆయన ఆపుతాడు. కాబట్టి మీరు నిరంతరము మీకు మీ కుమారుడు దీని కట్టడగా ఆచరించండి. యెహోవా మిమ్మును మరణము నుండి తప్పించిన దినం,
మరణము నుండి తప్పించిన దినం, మరణదూత సంహారకుడు గృహములోనికి ప్రవేశించకుండా ఆపినటువంటి దినమని మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరించాలి. కేవలం ఈ ఒక్కసారే కాదు, ఇది ప్రతి సంవత్సరం ఆచరించాలి. మీరు మీ దేశానికి వెళ్ళిన తర్వాత దీనిని ఒక చట్టంగా చేసుకొని మరి దీనిని ఆచరించాలి. ఇది పర్మనెంట్ వన్, ఇది స్థిరమైనటువంటి ఆచారముగా మీకు ఉండబోతోందని చెప్పాడు. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఈ ఆచారం ఏంటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు వారికి వివరణ ఇవ్వాలి. ఏమని? ఇది మీకు పస్కా బలి. ఆయన ఐగుప్తులు హతం చేస్తూ మన ఇండ్లను కాచాడు, అప్పుడు ఆయన ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టాలి అని చెప్పినాడు. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగ చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే వారు చేశారు. ప్రతి ఇంటి యజమానుడు కూడా దేవుని మాట వినుట నేర్చుకోవాలని, దేవుని యొక్క మాటలు పాటించుట, అభ్యాసము చేయుట తన బిడ్డల తరాలకు నేర్పించువాడై ఉండాలని మోషే అహరోనులు వారికి నేర్పించారు. సోదరుడా, సోదరి, కుటుంబంలో ఉన్నటువంటి అధిపతి అనగా పెద్ద కుటుంబ యజమానుడు తానేం చేయాలి? తన కుటుంబం అంతటికీ కూడా ఆ కట్టడలను నేర్పించాలి. అలా నేర్పించే దిక్కుగా ఆ యొక్క ప్రజలను సిద్ధం చేశారు మోషే అహరోనులు. ఇక 29వ వచనం నుండి 36వ వచనం వరకు చూస్తే, ఆ రాత్రి వేళ ప్రభువు యెహోవా ఆ సంహార దూతను ప్రవేశపెట్టిన విధానం కనిపిస్తోంది. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలు చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలను, పశువులలోని తొలిపిల్లలను అన్నింటినీ యెహోవా హతము చేసెను. యెహోవా హతము చేసెను. స్వయంగా దేవుడే వారిని చంపివేశాడు అని కనిపిస్తోంది. యెహోవా వారిని హతం చేశాడు కనుక జీవాధిపతి అయినటువంటి ఆయనే మరణమును కూడా వసకగలిగిన వానిగా కనిపిస్తున్నాడు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులు అందరూ, ఐగుప్తీయులు అందరూ లేచి చూచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ మోషే అహరోనులను పిలిచి వారితో అంటున్నారు, మీరును ఇజ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలుదేరి వెళ్ళిపోండి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించండి అని చెప్పాడు. ద సేమ్ నైట్ దే రిసీవ్డ్ ద ఇన్విటేషన్. గుర్తించండి, అదే రాత్రి మోషే అహరోనులకు పిలిపెళ్ళింది ఫరో ఇంటి నుండి. మీరు చెప్పినట్లు ఇప్పుడు చేయండి, మీ దేవుడు మీకు ఆజ్ఞాపించినట్లు చేయండి. నేను మిమ్మల్ని ఇంతకాలం ఆటంకపరిచాను, నన్ను క్షమించండి, నన్ను దీవించండి. నేను మీ దేవుని మాట వినకపోవటం వల్ల నా దేశమంతటి మీదకి వచ్చినటువంటి విపత్తులన్నిటికీ నేనే కారణమని అతడు ఒప్పుకొని క్షమాపణ కోరుతున్నాడు. మీరు చెప్పినట్లు మీ మందలను, మీ పశువులను తీసుకొని వెళ్ళండి అని చెప్పి వారికి తెలియజేస్తున్నాడు. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకొని తమ దేశంలోని ప్రజలను పంపించి వేయుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుని యొక్క నిర్ణయ కాలం వచ్చినప్పుడు పరిస్థితులు అనుకూలముగా మారిపోయినవి. గుర్తించండి. మీరు విశ్వాసులైతే మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, దేవుని నిర్ణయ అనుకూల కాలమున మీ పరిస్థితులన్నింటినీ దేవుడు సరళం చేసేస్తాడు. మీకెన్ని ఆటంకములున్నను వాటన్నింటినీ కూడా ప్రభు తొలగించేస్తాడు. కనుక మీ పక్షంగా దేవుడు ఒక మహోన్నతమైనటువంటి కార్యాన్ని తాను స్వయంగా చేయగలుగుతాడు. డిపెండ్ ఆన్ ద లార్డ్ అండ్ ట్రస్ట్ హిమ్. దేవునిపై ఆధారపడి ఆయనను విశ్వసించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఐగుప్తు దేశములో శవము లేని ఇల్లు ఒక్కటైనను లేదు.
ఇంత కఠినమైనటువంటి ఫరో, ఎంత కఠినమైన ఐగుప్తీయులు, ఎన్ని భయంకరమైనటువంటి తెగుళ్ళు దేశం మీదకి వచ్చినా కూడా వారు మారు మనసు పొందటానికి ఇష్టపడలేదు. దేవుని మాటకు లోబడటానికి ఇష్టపడలేదు. ఎంత కఠినమైనటువంటి హృదయాలు వారు కలిగి ఉన్నారు. 33వ వచనం, వారిని త్వరపడి బలవంతం చేసి వెళ్ళమని చెప్పి బతిమలాడుతున్నారు. ఇశ్రాయేలీయుల కన్నులకు ఇది ఆశ్చర్యంగా కనబడుతుంది. ఇది యెహోవా వలన జరిగిన కార్యంగా వారికి అర్థమవుతోంది. తమను నిర్బంధించి కఠిన సేవ చేయించుకున్నటువంటి ఐగుప్తీయులు బ్రతిమలాడుతున్నారు, వెళ్ళండి అని బలవంతం చేస్తున్నారు. ఎవరు ఆటంకపరిచారో వారే వెళ్ళమని బ్రతిమలాడుతున్నారు. హౌ గాడ్ చేంజ్డ్ ద కండిషన్స్. దేవుడు పరిస్థితులను ఎట్లా మార్చివేశాడో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతోంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునుపు పిండి పిసుకు తొట్టల్లో దాన్ని మూట కట్టుకొని భుజముల మీదకెత్తుకొని వారు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. వారు ప్రయాణం ప్రారంభించడానికి ముందు ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద నుండి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు అడిగి తీసుకున్నారు. దేవుడైన యెహోవా 11వ అధ్యాయములో తెలియచేసినట్లుగా, నేను యెహోవా అంటున్న మాట 3వ వచనంలో ఐగుప్తీయులకు ప్రజల ఎడల కటాక్షం కలిగిస్తానన్న మాట నెరవేర్చగా 36వ వచనము 12వ అధ్యాయంలో ఐగుప్తీయులకు కటాక్షము దేవుడు కలుగజేసినందున వారు వారికి కావలసిన వాటిని ఇచ్చి వేశారు. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. వాస్తవంగా వారు దోచుకున్నది తమ యొక్క సొంత సొత్తే. ఎందుకంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను దోచుకొని సంపాదించిన దానిని ఇశ్రాయేలీయులు ఇప్పుడు తిరిగి దానిని వారి యొద్ద నుండి దోచుకొని తీసుకుంటున్నారు. దేవుడు న్యాయం తీరుస్తున్నాడు వారికి. దేవుడు ఇశ్రాయేలీయులను సంపూర్ణ సంపన్నులుగా చేసి వెలుపటికి రప్పిస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాముతో చెప్పాడు, మిక్కిలి ధనవంతులై వాళ్ళు ఆ దేశం నుండి బయటకు వస్తారన్న మాట ఇక్కడ నెరవేరుతోంది. ఒకప్పుడు దాసులు, ఒకప్పుడు పేదలు, ఒకప్పుడు ఏమీ లేని వారు, కానీ ఇప్పుడు సమస్తమును పొందిన వారిగా వారు వెలుపటికి వస్తున్నారు. దే బికేమ్ రిచ్ వెన్ దే కేమ్ అవుట్. వారు వెలుపటికి వచ్చినప్పుడు ధనవంతులుగా వెళుతున్నారు, స్వతంత్రులుగా వెళుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నామమునందల విశ్వాసము ద్వారా ఎవరైతే రక్షించబడి లోకము నుండి వేరవుతారో వారి జీవితంలో నిత్యమైనటువంటి ఆశీర్వాదములు, రక్షణ అనుభవంతో పాటుగా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవుడు వారిని భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తాడు. చెర నుండి విడుదల, మరణము నుండి విడుదల, పేదరికము నుండి విడుదల, ఆరాధన చేసే స్వేచ్ఛ, దేవుని గుర్తించి ఆయనను సేవించేటువంటి గొప్ప అవకాశం వారికి కల్పించబడుతోంది. ఇక వారు ఐగుప్తీయులను దోచుకుని వెలుపటకు వచ్చి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమై వెళ్ళినప్పుడు వారి పిల్లలతో కలిపి వారు 6 లక్షల కాల్బలం, 6 లక్షల కాల్బలం. సంఖ్యాకాండంలో మనకు ఇది 6,03,000 మందిగా చెప్పబడుతుంది. కనుక ఈ కాల్బలం నడిచి వెళ్ళగలిగినటువంటి వారు 20 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల వయసు వరకు ఉన్నటువంటి పురుషులు మాత్రమే లెక్కించబడినప్పుడు 6 లక్షల మంది అయ్యారు. స్త్రీలు వేరు, చిన్నబిడ్డలు వేరు, వృద్ధులు వేరు. సుమారు 20 లక్షల మంది ప్రజలు ఈ రామసేసు పట్టణము నుండి వెలుపటకు వస్తున్నారు. వారి యొక్క ప్రయాణము ప్రారంభమై సుక్కోతునకు వారు వచ్చారు. మీకు 42 స్థలాలు, రామసేసు నుండి కనానుకు 42 స్థలాల గుండా వాళ్ళు ప్రయాణం చేశారు. సంఖ్యాకాండం 33వ అధ్యాయం మీరు చదివితే ఈ వివరాలన్నీ కనిపిస్తాయి.
నిర్గమాకాండంలో మనకు సీనాయి పర్వతం దగ్గర వరకు వీరి యొక్క ప్రయాణం కొనసాగటంతో నిర్గమ ముగుస్తోంది. సీనాయి పర్వతం దగ్గరకు మొదటి మాసము 15వ దినాన ప్రయాణం ప్రారంభించిన వీరు 3వ మాసం 15వ తారీఖునకు సీనాయి అరణ్యములో వారు ప్రవేశించారు. కాబట్టి 2 మాసాలు పట్టింది అక్కడికి వెళ్ళేటప్పటికి. సీను అరణ్యానికి వెళ్ళేటప్పటికి 1 నెల పట్టింది, సీనాయి అరణ్యానికి వెళ్ళేటప్పటికి మరొక నెల పట్టింది. కనుక 2 నెలల ప్రయాణం ఇక్కడ మనకు వ్రాయబడి సుమారుగా 1 సంవత్సరపు కాలపు ప్రయాణం, 1 సంవత్సరపు కాలపు వివరము ఈ యొక్క నిర్గమాకాండం పుస్తకంలో మనకు కవర్ చేయబడుతోంది. ఇశ్రాయేలీయులు మొదటి మాసం 15వ దినాన ప్రారంభమై వెళితే మనకు నిర్గమాకాండము ముగింపునకు వచ్చేటప్పటికి 40వ అధ్యాయం 17 వచ్చిన అంటాడు, 2వ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినాన మందిరం నిలవబెట్టారు. ఆ తర్వాత దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకు దిగొచ్చినప్పుడు వారి ప్రయాణాలు ప్రారంభించి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే 42 స్థలాల ద్వారా వారు ప్రయాణం ప్రారంభించారు. అయితే వారికి షార్టెస్ట్ రూట్ ఒకటి ఉన్నది. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము మొదటి అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 11 దినముల ప్రయాణమైనటువంటి ఈ ప్రయాణం వాళ్ళు 40 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. ద్వితీయ ఉపదేశకాండము గ్రంథము మొదటి అధ్యాయం 2వ వచనం, హోరేబు నుండి శేయీరు మన్యపు మార్గమున కాదేశు బర్నేయ వరకు 11 దినాల ప్రయాణం. హోరేబు అంటే సీనాయి. సీనాయికి వాళ్ళు రావడానికి 2 months పట్టింది. అక్కడి నుంచి 11 days జర్నీ. హోరేబు నుండి శేయీరు మన్యపు మార్గం నుండి వెళ్తే కాదేశు బర్నేయకు వచ్చేటప్పటికి 11 దినాల ప్రయాణం. శేయీరు మన్యంలోకి వాళ్ళు ప్రవేశించడానికి వెళ్తానికి ప్రయత్నించినప్పుడు వెళ్ళనీయలేదు ఏశావు సంతతి. యాకోబు యొక్క సహోదరుడైన ఏశావు యొక్క సంతతి శేయీరు మన్యంలో ఉన్నారు. దేవుడు వారికి దాన్ని ఇచ్చాడు. కానీ వారు ఇశ్రాయేలీలు ఆ మార్గం గుండా వెళతామని బ్రతిమలాడితే వాళ్ళని వెళ్ళనివ్వకుండా ఉన్నందున వేరొక మార్గాన్ని బట్టి వాళ్ళు వెళ్ళారు. ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడు? శేయీరు మార్గం మీదకు యుద్ధానికి వెళ్ళే వాళ్ళు జయించి అవతలకి వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు చెప్పాడు అలా చేయొద్దన్నాడు మోషేకి. మోషే ఆ విధంగా శేయీరు మీదకి వెళ్లకుండా ప్రక్క నుండి వెళ్ళిపోయాడు. అది ఫిలిస్తీయుల యొక్క మార్గము, దగ్గర మార్గం. అయితే దగ్గర మార్గం గుండా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను దేవుడు ఆ మార్గాన వారిని వెళ్ళనీయక దూరపు మార్గాన్ని తీసుకెళ్ళాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు యుద్ధాలను చూచి భయపడతారేమో అనే ఉద్దేశంతో దేవుడు యుద్ధమునకు ఎదురొచ్చేటువంటి తెగలున్నటువంటి ప్రాంతం వైపు కాక, అంటే ఫిలిస్తీయుల దేశం యుద్ధం చేసే దేశం. ఫిలిస్తీ యొక్క ప్రాంతాలన్నీ కూడా యుద్ధం చేసేవే. ఎందుకంటే మీకు దావీదు యొక్క కాలంలో చూడండి, ఫిలిస్తీయులు పలుమార్లు దండెత్తి వచ్చినటువంటి చరిత్ర కనిపిస్తోంది. కాబట్టి ఫిలిస్తీయుల దేశం సమీపమైన ఆ మార్గాన కాక ఎర్ర సముద్ర మార్గాన నడిపించాడు. ఎర్ర సముద్ర మార్గాన దేవుడు వారిని నడిపించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తు నుండి వచ్చారు. అయినప్పటికీ యుద్ధాన్ని చూసి ప్రజలు భయపడతారని ప్రభు వారిని ఎర్ర సముద్రం వైపు నడిపించినట్లుగా మనకు అర్థమవుతోంది. నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 37వ వచనం ప్రారంభాన్ని ఈ వివరాలన్నీ నేను చెబుతున్నాను. సుక్కోతుతో వారి యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అనేకులైన అన్యజనుల సమూహము కూడా వీరితో కూడా బయలుదేరారు. మిశ్రిత జనాంగం అంటారు వీరిని. అన్యజనుల సమూహం కూడా ఈ ఇశ్రాయేలు జనాంగంతో పాటు ఐగుప్తులో ఉన్నటువంటి ఇతర అన్యజనుల జాతుల వారు కూడా విశ్వాసం ఉంచినటువంటి వారుగా వీరితో కలిసి బయలుదేరి వచ్చారు.
వారు ఐగుప్తులో నుండి తెచ్చినటువంటి పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చుకు తిన్నారు. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడవు చేయలేకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరుచుకొని ఉండలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. మనకి ఆదికాండం 15:13లో 400 సంవత్సరాల గురించి మాట్లాడాడు. నిర్గమ 12:40, గలతీ 3:17లలో 430 సంవత్సరాలు చెప్పాడు. అబ్రహాము అతడు ఆదికాండము 12వ అధ్యాయములో హారాను వచ్చేటప్పటికి 75 సంవత్సరాలు. అతడు 100 సంవత్సరాలప్పుడు కుమారుని కన్నాడు. 5 సంవత్సరాలు హారానులో ఉన్నాడు. కనుక అబ్రహాము 25 సంవత్సరాల కుమారుని కనగా అక్కడి నుంచి 60 సంవత్సరాలకు ఇస్సాకు యాకోబుని కనగా యాకోబు 130వ సంవత్సరానికి ఐగుప్తు దేశానికి వచ్చాడు. 130 + 60 + 25 215. ఐగుప్తులో ఇజ్రాయేలీలు 70 మందిగా ప్రవేశించి వారు 6 లక్షల కాల్బలంగా వృద్ధి చెందడానికి 215 సంవత్సరాలు. యాకోబు కుమారుడైనటువంటి లేవి కుమారుడైనటువంటి కహాతు కుమారుడైనటువంటి అమ్రాము కుమారుడైనటువంటి మోషే 215 సంవత్సరాలు. 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అబ్రహాము తను ప్రయాణము ప్రారంభించి అతడు బయలుదేరి వచ్చినప్పటి నుండి 430 సంవత్సరాలు. అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు హారానులో మృతి పొందాడు. అక్కడ వారు 5 సంవత్సరాలు గడిపారని, 25 సంవత్సరాలు ఇస్సాకు పుట్టే వరకు ఉన్నాడు. అంటే ఆ 30 సంవత్సరాలు విడదీస్తే ఇస్సాకు పుట్టినప్పటి నుండి లెక్కేసుకుంటే కనుక మనకు ఖచ్చితమైనటువంటి సంవత్సరాలు సరిపోతాయి. 400 సంవత్సరాలు వస్తుందన్నమాట. కనుక ఈ వివరాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యము చొప్పున నెరవేరినట్లుగా కనిపిస్తుంది. ఈ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆదినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశము నుండి బయలుదేరిపోయాయి. యెహోవా సేనలు అంటే ఇజ్రాయేలు ప్రజలు అని అర్థం. మీరు గమనించండి, బబులోను 70 సంవత్సరాల చెర ఆ ఒక్కరోజు కూడా జరుపుకోకుండా కోరేషు ద్వారా విడుదల ప్రకటన వచ్చేసింది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఒక గాడ్స్ టైం టేబుల్ ప్రకారంగా నడుస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 42వ వచనం, ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరాలలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా అన్నారు, ఇది పస్కా పండుగను గుర్చిన కట్టడ. అన్యుడు దీనిని తినకూడదు, సున్నతి చేయబడిన వాడు దీనిని తినకూడదు. అందుకనే ఇప్పుడు క్రైస్తవ ఆచారంలో క్రీస్తు శరీరము రక్తము ఇది పస్కా ఆచారానికి సూచనే. క్రొత్త నిబంధనను గురించి కూడా కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పాడు, క్రీస్తు యొక్క శరీరము విరగొట్టబడింది, క్రీస్తు యొక్క రక్తం చిందించబడింది. కనుక ఇక్కడ కూడా పస్కా యొక్క బలిపశువు యొక్క మాంసం వారు భుజిస్తారు, రక్తము వారి విడుదలకు దోహదపడింది, మరణము నుండి తప్పించింది. కానీ క్రీస్తు యొక్క రక్త మాంసాల ద్వారా మనము రక్షించబడుతున్నాము. యేసుక్రీస్తు యొక్క రక్త మాంసాలు భుజించడం ద్వారా ఆయనతో సహవాసములో ఉన్నవారం అవుతాము. అలాగే ఇది వారికి కట్టడగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది ఆచరించదగినటువంటి రాత్రి కనుక ఇది పస్కాను గుర్చినటువంటి కట్టడ. అన్యుడు దీనిని తినకూడదు. అందుకని నేటి దినాన క్రైస్తవుడు కూడా బాప్తిస్మము తీసుకొననటువంటి వాడు ప్రభురాత్రి భోజన సంస్కారములో చేయి ఉంచ వీలు లేదని వాక్యం చెబుతోంది. వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చు. పరదేశి కూలికి వచ్చిన వాడు దాసుడు దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుపోకూడదు. దాని ఎముకలలో ఒక్కటైనా కూడా విరవబడకూడదు. యోహాను సువార్త 19వ అధ్యాయం చెబుతోంది, యేసుక్రీస్తు యొక్క ఎముకలలో ఒక్కటి కూడా విరవబడలేదు. ఎందుకనగా
పస్కా బలి పశువు యొక్క ఎముకలు విరగొట్టబడకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. క్రీస్తు మన యొక్క పస్కా బలి పశువు అని తెలియబడినట్లుగా ఆయన ఎముకలలో ఒకటి కూడా విరవబడలేదని లేఖనాలు తెలియచేస్తున్నాయి. 47వ వచనం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరించాలి. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును. అన్యుడైనప్పటికీ సున్నతిని ఆచరించటం ద్వారా, అనగా విశ్వాసాన్ని ఒప్పుకొనుట ద్వారా అతడు కూడా స్వజనులలో చేరిన వాడవుతున్నాడు అని చెప్పాడు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికి ఒకటే విధి ఉండవలెను. ఇశ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేసిరి. యెహోవా ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే పస్కా పండుగ దినానే, అది ముగించబడిన సాయంకాలముననే వారిని ఆ దేశములో నుండి వెలుపలికి రప్పించెను. ఇది దేవుడైన యెహోవా చేసిన కార్యం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలను వెలుపటికి నప్పించింది మోషే కాదు, యెహోవా స్వయంగా. మోషేని దేవుడు ఎన్నుకొని నిలవబెట్టి గణపరిచాడు. మోషే శక్తియుక్తులు ఇశ్రాయేలీలను విడిపించలేదు. దేవుని యొక్క కనికరమే, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప వారిని విడిపించాయి. దేవుడే స్వయంగా తన సేవకుడైన అబ్రహాముకి ఇచ్చిన మాట చొప్పున ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించి వెలుపటికి తీసుకుని వచ్చి పాలుతేనెలు ప్రవహించే దేశం వైపు నడిపించడానికి ఆయనే వారికి ముందుగా నాయకుడిగా నిలబడి ముందుకు కొనసాగటానికి ఆయన వారిని విడిపించాడు, వెలుపలికి రప్పించాడు. కనుక రక్షణ యెహోవాదే. రక్షణ మనుషుల చేత కలుగదు, యెహోవా చేత కలుగుతుంది. మోషే వలె ఒక సంఘ కాపరి నీకు రక్షణ బాప్తిస్మం ఇచ్చినప్పుడు బహిరంగంగా కనపడవచ్చును, కానీ ఆ కార్యం జరిగించేది ప్రభువు మాత్రమే. మనిషికి అందులో ప్రమేయం లేదు. యెహోవాయే రప్పించాడు వాళ్ళను. దానికి కావలసిన పరిస్థితులను ఆయనే కలుగు చేశాడు. కనుక రక్షకుడు మన ప్రభువు యెహోవా అని రుజువు అవటానికి 12వ అధ్యాయం మనకు సాక్ష్యం ఇస్తోంది. 12వ అధ్యాయం మనం ముగించుకున్నాం.